అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ఆగు చంద్ర, ఆవేశపడకు, నేను చెప్పేది విను. వినందాము. అయ్యో నేను వినను. తప్పుకో సింధు. ఇప్పుడు నేను తప్పుకుంటే మీరు వెళ్ళి ఆ మధుతో గొడవ పెట్టుకుంటారా? గొడవ పెట్టుకోవడం కాదమ్మా, దాని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి బయటికి నెట్టేస్తాను. మీరలా చేస్తే మధు మాత్రమే బయటికి వెళ్ళదు మావయ్య. మధుతో పాటు మీ మనవరాలు ఆరాధ్య కూడా బయటికి వెళ్ళిపోతుంది. మధు విషయంలో మీకున్న ఆవేశమే నాకు అత్తయ్య కూడా ఉంది. కానీ ఆరాధ్య మాటలు విన్నాక, తన ప్రవర్తన చూశాక ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆరాధ్య పూర్తిగా మధు మాయలో ఉంది. అసలు ఆ మధు అంతలా ఆరాధ్యని ఎలా గ్రిప్లో పెట్టుకుందో నాకేం తెలియడం లేదు. మధు ఆరాధ్య మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని మధుని ఇంట్లో ఉండనిచ్చాం మావయ్య. ఇంకా దాని గురించి ఏం తెలుసుకోవాలమ్మా? మనకి నరకం చూపించిన దాని గురించి ఇంకేం తెలుసుకుంటాం? ప్లీజ్ మావయ్య, నా మాట వినండి, తొందరపడకండి. మధు విషయంలో నేను నీ మాట వినలేనమ్మా, నన్ను క్షమించు. ఏదైతే అదైంది, అది మాత్రం మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మావయ్య, ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏ చిన్న పొరపాటు జరిగినా మన ఆరాధ్య జీవితం నాశనం అవుతుంది. ఆ మధు గురించి తెలుసు కాబట్టే భయపడి సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ చేస్తే ఆరాధ్య పూర్తిగా మనకి దూరం అయిపోతుంది. అప్పుడు మా అక్కకి నేను ఇచ్చిన మాట తప్పిందన్నవుతాను. అవును చంద్ర, చూస్తూ చూస్తూ మన మనవరాలి జీవితం మనమే పాడు చేస్తామా చెప్పు? వద్దు చంద్ర. మీరెన్ని చెప్పినా నేను వినందాము. ఏమై ఉంటుంది? చూద్దాం పదండి. అమ్మా ఆరాధ్య, 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 అమ్మా ఆరాధ్య, 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 అమ్మా, అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ఆరాధ్య, తలుపు తీయమ్మా. ఆరాధ్య నిన్నేనమ్మా, తలుపు తీయమ్మా. ఇదేంటి, ఇంతగా పిలుస్తున్నా కూడా ఆరాధ్య తలుపు తీయదేంటి? లోపల ఏదో జరిగింది దాము, అందుకే ఆరాధ్య తలుపు తీయలేకపోతుంది. అయ్యో, ఏం జరిగి ఉంటుంది మావయ్య? రూమ్లోకి వెళ్తే గానీ తెలీదమ్మా. ఒక్క నిమిషం ఇటండి, ఇది పట్టుకోదాము. ఆరాధ్య, ఆరాధ్య, తలుపు తీయమ్మా. ఆరాధ్య, తీయమ్మా. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మా ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, 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 ఆరాధ్య. అత్తయ్య ఇటివ్వండి. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మా ఆరాధ్య, 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 ఆరాధ్య. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మా అమ్మ ఆరాధ్య. ఆరాధ్య, ఏమైందమ్మా? ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరికి రాకండి, నాకెవరూ లేరు, నేను అంటే దాన్ని వెళ్ళిపోండి అందరూ. ఆరాధ్య, నేనున్నానమ్మా, నువ్వు భయపడకు. నాకు చీకటంటే భయం అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండమ్మా. నేనెక్కడికి వెళ్ళనమ్మా, నీతోనే ఉంటాను, నువ్వు భయపడకు, నీకేం కాదు, నేనున్నానుగా, నీకేం కాదు, ఊరుకో. అమ్మ ఆరాధ్య, కరెంట్ వచ్చేసింది, ఇప్పుడు చీకటి లేదమ్మా, చూడు.
వచ్చావు? ఆరాధ్య అమ్మా, ఆరాధ్య? ఆరాధ్య, ఎందుకు వచ్చావు? అమ్మా ఆరాధ్య ఏమిందమ్మా? వచ్చావా? అమ్మా ఆరాధ్య, ఆరాధ్య ఏమిందమ్మా? ఏమింది ఆరాధ్య? అమ్మా, అది ఏమిందమ్మా? అమ్మా ఆరాధ్య, 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 ఆరాధ్య ఆరాధ్య, ఆరాధ్య. ఆరాధ్య, అమ్మా, ఆరాధ్య. ఆరాధ్య ఏమైంది? ఆరాధ్య అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఆరాధ్య ఆరాధ్య లేమ్మా. ఆరాధ్య. అమ్మా, ఆరాధ్య. ఆరాధ్య. జరగండి. ముట్టుకోవద్దు. పో బయటికి. అమ్మా ఆరాధ్య, అమ్మా, ఆరాధ్య. ముట్టుకోవద్దు. అమ్మా ఆరాధ్య, ఆరాధ్య ఆరాధ్య ముట్టుకోకండి. ఆరాధ్య. ఏంటమ్మా ఏం చేశారమ్మా ఆరాధ్యని? రేయ్, మేమేం చేస్తాన్రా? కరెంటు పోగానే అమ్మ అంటూ భయపడి కేకలు వేసిందిరా అది. మేము కంగారు పడిపోయి వచ్చాం. ఆరాధ్యకి చీకటంటే భయం అనుకుంటా, అందుకే కేకలేసింది. ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళండి. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మమ్మల్ని పొమ్మనటానికి నువ్వెవరివే? నోరు కాస్త అదుపులో పెట్టుకో, లేదంటే నీ 32 పళ్ళు రాలిపోతాయి అసలు. ముందిక్కడి నుంచి బయటికి వెళ్తారా లేదా? ఫస్ట్ నువ్వు బయటికి పదా. ఏయ్, సింధు, మధు. మధు, ఆగవే. మధు. సింధు. అయ్యో, మా అమ్మ, సింధు. సింధు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను? మావయ్య వద్దు అది మావయ్య, కాదు సింధు. గొడవలేమి వద్దు మావయ్య. ఏయ్, ఆరాధ్యకి ఏమైంది? ఎందుకలా భయపడుతుంది? కళ్ళు తిరిగి ఎందుకలా పడిపోయింది? ఏయ్, మాట్లాడవే. డాక్టర్ని పిలుస్తాను. ఆరాధ్య ప్రాబ్లం ఏంటో ఆయన చెప్తారు. మావయ్య ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు డాక్టర్ ఏం అవసరం లేదు. ఆరాధ్య ఇప్పుడు బాగానే ఉంది. నా కూతుర్ని నేను చూసుకోగలను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏంటే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆరాధ్యని నువ్వు చూసుకోవడం ఏంటి? అసలు ఆరాధ్యకి ఏమైంది? తనని ఏం చేశావు? ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావే? ఇప్పటికి చేసింది చాలదా? చిన్నపిల్ల తన జీవితాన్ని కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా? మాటలు జాగ్రత్తగా రాని సింధు. ఎవరి జీవితాలు ఎవరు నాశనం చేశారు? మీరు కాదా ఆరాధ్య జీవితాన్ని నాశనం చేసింది? అసలు దీనంతటికీ కారణం నువ్వేరా. నువ్వే సరిగా ఉంటే ఈ మధు కోడలిగా మన ఇంట్లోకి వచ్చేదా? మన కుటుంబాన్ని నాశనం చేసేదా? యశు జైలుకు వెళ్లేవాడా? మన బతుకులతో ఇలా ఆడుకునేదా? ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం నువ్వేరా. నిన్ను ఊరికి వదలకూడదు. ఆగండి, ఆగండి. ఏం చేశాడని తేజను అలా కొడుతున్నారు? అసలు తేజన్ ఎప్పుడైనా మీ కొడుకులా చూసారా? డిప్రెషన్లో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తేజ గురించి, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని ఏ రోజైనా తన గురించి ఆలోచించారా? తేజ గురించి వెతికారా? లేదే. ఇప్పుడు తండ్రిలా దండించటానికి మీకు ఏ రైట్ ఉందని ఇలా చేస్తున్నారు? అసలు నీకు ఏ రైట్ ఉందని మా ఇంట్లో ఉంటున్నావు?
మా దాముని పిచ్చిదాన్ని చేసినట్టు ఇప్పుడు ఆరాధ్యాన్ని కూడా అలాగే చేయాలనుకుంటున్నావా? మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో ఆరాధ్యకు కూడా అంతే హక్కుంది. ఆరాధ్యకి అమ్మగా ఇక్కడి ఉండే హక్కు నాకు ఉంది. అయినా నేను పోతే ఒక్కదాన్నే పోను. నాతో పాటు ఆరాధ్యని కూడా తీసుకువెళ్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా గట్టిగా మాట్లాడితే మిమ్మల్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? నిన్ను నువ్వు ఎవరి మీద చెయ్యెత్తావో తెలుసా? మా అమ్మ మీద. తాతయ్య, మా అమ్మ ఎందుకని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి? ఏం చేసిందని వెళ్ళిపోమంటున్నారు? నన్ను కన్న కూతుర్లా చేరు తీసినందుక? అమ్మలేని నాకు అమ్మైనందుక? అమ్మా ఆరాధ్య, దీని మాయ మాటలు నమ్మొద్దమ్మా. ఇది అసలు మంచిదే కాదమ్మా. నీచురాలు, దుర్మార్గురాలు. అసలు మధు ఏం చేసిందో తెలుసా? తెలుసు నానమ్మా, తెలుసు. మీరేంటో తెలుసు, మా అమ్మ ఏంటో తెలుసు. ఏం చేసావే నా మనవరాల్ని? దానికి ఏ మందు పెట్టావే? నిన్ను అమ్మ అంటుందేంటే? మా మీద ఆరాధ్యకి ఇంత ద్వేషం కలిగేలా చేసావా? చెప్పవే, ఏం చేసావు? ఆరాధ్యకి నేనే మందు పెట్టలేదు. మీ గురించి ఏ తప్పుడు మాటలు చెప్పలేదు. ఆరాధ్యని నా కన్న కూతుర్లా అక్కును చేర్చుకున్నాను. మీరు సింధు అందివ్వలేని ప్రేమ, అభిమానాన్ని నేను తనకి అందించాను. మా అమ్మ నాన్నల్ని చంపి నన్ను అనాథని చేశారు. మీరు బతికుండి కూడా ఆరాధ్యని హాస్టల్లో వదిలేసి తనని అనాథని చేశారు. ఇప్పుడేదో మనవరాలి మీద ప్రేమ కారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. ఆరాధ్యకి మీరు ఏం చేశారని తన గురించి ఇంతలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తనకి తల్లి ప్రేమని అందించారా? పోనీ తండ్రి ప్రేమనైనా అందించారా? లేక నాన్నమ్మ, తాతయ్య, పిన్ని అన్న అభిమానాన్ని అందించారా? చెప్పండి. అసలు ఆరాధ్య ముఖం చూడటానికి కూడా మీకు ఇష్టం లేదు.
అందుకే తనని దూరంగా పడేశారు. ఆరాధ్య నా కడుపున పుట్టకపోయినా నా సొంత కూతురనుకొని వెతుక్కుంటూ వెళ్ళి తనని కలిశాను. దూరమైన అమ్మ ప్రేమని అందించాను. నా కూతురు ఎవ్వరూ లేని అనాథల హాస్టల్లో ఉండకూడదని, నాతోనే ఉండాలని ఇంటికి తెచ్చుకున్నాను. కానీ ఆరాధ్యని మీలా అనాథలా వదిలేలేదు. అమ్మా, ఇంకా వీళ్ళతో మాటలేంటి? ఎన్ని జన్మలెత్తినా వీళ్ళకి మనిషి విలువ, మమతల విలువ తెలియదు. రామ్మ వెళ్దాం. ఆరాధ్య, ఛా! నేనెందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో ఆరాధ్యకు కూడా అంతే హక్కుంది. ఆరాధ్యకి అమ్మగా ఇక్కడి ఉండే హక్కు నాకు ఉంది. ఎన్ని జన్మలెత్తినా వీళ్ళకి మనిషి విలువ, మమతల విలువ తెలియదు. ఇప్పటికైనా అర్థమైందా మావయ్య, ఆ మధు మన ఆరాధ్యని ఎంతలా మాయ చేసిందో అని? అత్తయ్య మధుని కొట్టడానికి చెయ్యెత్తితే వయసులో పెద్దవారు అని కూడా ఆలోచించకుండా అత్తయ్యతో ఎలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందో మీరు విన్నారు కదా. అందుకే నేను అత్తయ్య ఆరాధ్య విషయంలో భయపడుతున్నాం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఆవేశపడ్డం కాదు మావయ్య, మన ఆరాధ్యని ఆ మధు నుండి ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి. మన మీద ఆరాధ్యకి పెరుగుతున్న ద్వేషాన్ని, కోపాన్ని, అసహ్యాన్ని తగ్గించాలి. ఇంట్లో జరుగుతున్నదేది యష్కి తెలీదు. యష్ ఇంటికొచ్చేటప్పటికి ఆ మధు ఇంట్లోనే ఉంటే చూసి తట్టుకోలేడు. మధుని ఏమైనా చేస్తాడు. అప్పుడు మనమెవ్వరో యష్ని ఆపలేం. యష్ ఇంటికొచ్చేలోపే ఆరాధ్య మనసు మార్చి మన వైపుకు వచ్చేలా చేసుకోవాలి. ఆ మధు ఎంత దుర్మార్గురాలో అన్నది ఆరాధ్యకి తెలిసేలా చేసి ఆరాధ్య మధుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చెయ్యాలి. అసలు ఆరాధ్య ఆ నీచురాలు మధుని అంత గుడ్డిగా ఎలా నమ్ముతుంది? మనకంటే తనకి ఆ మధు ఎలా ఎక్కువైపోయింది? దానంతటికీ కారణం నేనే మావయ్య. ఆరాధ్యకి అండగా ఉండాల్సిన నేనే తనని పట్టించుకోకుండా వదిలేశాను. ఆరాధ్యకి మనందరం దూరంగా ఉండడం వల్లే ఆ మధు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆరాధ్యకి దగ్గరై ఉంటుంది. మన గురించి లేనిపోనివన్నీ చెప్పి ఆరాధ్య మనసులో విషం నింపుంటుంది. మన ముందు నటించినట్టే ఆరాధ్య ముందు కూడా నటించి కపట ప్రేమ చూపించుంటుంది. మన ప్రేమాభిమానాలకి దూరమైన ఆరాధ్య మధు చూపించే దొంగ ప్రేమని నిజమని నమ్మేసి దాన్ని అమ్మగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆరాధ్య ఒక అమూల్యమైన గాజు బొమ్మ లాంటిది. ఇప్పుడు ఆ బొమ్మ మధు చేతిలో ఉంది.
ఆ బొమ్మ నాది ఏమైనా చేయగలదు, విరగ్గొట్టగలదు, పగలగొట్టగలదు. అది జరగకుండా మనం ఆపాలి. అప్పుడే ఆరాధ్య మనకి దక్కుతుంది. లేదంటే బాధపడకమ్మా. ఆరాధ్య ఇలా తయారవటానికి కారణం నువ్వు కాదమ్మా. ఆరాధ్య విషయంలో నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. తప్పంతా నాదే. అప్పుడు నీ మీదున్న కోపం, నా అహంకారం మూలంగానే ఆ చిన్న హృదయం ముక్కలైపోయింది. ఆరాధ్య గురించి నువ్వు అడిగినప్పుడే నేను చెప్పుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చుండేది కాదసలా. నా మూర్ఖత్వం వల్లే ఆరాధ్య మన మీద ఇంత ద్వేషం పెంచుకుంది. ఏం చేసినా సరే మనందరం కలిసి ఆరాధ్యని మార్చుకుందాం. ఆ మధు బారి నుంచి కాపాడుకుందాం. నువ్వు బాధపడకమ్మా, బాధపడకు. బెయిల్ వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా ఉండకూడదు మావయ్య. ఆల్రెడీ పావుని కదిపాను మధు. అదే ఇప్పుడు మూవ్ అయ్యింది. ఈ పాటికి నా మనిషి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టే ఉంటాడు. నేను కదిపిన పావు కరెక్ట్ ప్లేస్మెంట్లో ఫిక్స్ అయింది. నేను కొట్టబోయే దెబ్బకి యశ్ ఇక లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండిపోతాడు.